దేవుని వాక్యంలోకి వెళ్దాము. దేవుని యొక్క వాక్యము మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము. 16వ అధ్యాయము 13, 14. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. విసుక్కోవద్దు, సణుక్కోవద్దు, సంశయించవద్దు. అన్నిట్లో కూడా ప్రేమతో దేవుని కార్యాలు మనము చేసేవారముగా ఉండాలా. ప్రేమతో ప్రతి ఒక్కటి కూడా మనం జరిగించే వారముగా ఉండాలా. మెలకుగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా, తర్వాత విశ్వాసంగా ఉండాలా, పౌరుషం గలవారై ఉండాలా. దేవుని యొక్క కార్యాలను మనము ప్రేమతో చేసేవారముగా ఉండాలా. అందుకే పైన 15:58 వచనంలో అన్నాడు, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. దేవుళ్ళో చేసే ఏది కూడా మనకు అపజయాన్ని ఇవ్వదు, అన్యాయం చేయదు. దేవుని యొక్క కృపను మనం పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలని దేవుని కార్యాలలో మనం ఎప్పుడు కూడా ఆసక్తులై ఉండాలా. దేవుని కార్యాలను మనం ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి చేయాలా, ప్రేమతో చేయాలా, మనస్ఫూర్తిగా చేయాలా, హృదయపూర్వకంగా చేయాలా, ఇష్టపూర్వకంగా చేయాలా, ప్రేమతో చేయాలి. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉండండి. చాలమ్మా. అదే విధంగా 4వ అధ్యాయము 17వ వచనంలో చూడమ్మా. మరియు ప్రభువునందు మీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాన్ని గూర్చి జాగ్రత్త పడమని అర్కిప్పతో చెప్పుడి. అదే విధంగా 3:17 వచనములో, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. సమస్తమును కూడా ఆయన పేరట చేయండి. ప్రతి విషయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలా. ఇప్పటి వరకు దేవుడు మనల్ని కాపాడాడు, ఇప్పటి వరకు దేవుడు మనల్ని సంరక్షించాడు, ఇప్పటి వరకు దేవుడు మనల్ని పోషించాడు. మన పోషణకర్త, మన సంరక్షణ అధిపతి, మన జ్ఞానానికి మూలము, మన భక్తికి ఆధారము, మన విశ్వాసానికి ఆధారము, మన రక్షణకు ఆధారము, మన నీతికి ఆధారము, మన నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుణ్ణి మనము ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టే వారముగా ఉండకూడదు. ప్రభువునందు ప్రయాసపడుతున్నటువంటి వారికి దేవుడు గొప్ప బహుమానం అనేది దాచిపెట్టి ఉన్నాడు. ప్రభువునందు ఎప్పుడైతే మనం ప్రయాసము కలిగి ఉంటామో, ప్రభు పనిలో మనం ఎప్పుడైతే ప్రయాసం కలిగి ఉంటామో, ప్రభు యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రయాసము కలిగి ఉంటామో, ఆ ప్రయాసానికి మనకు ఆయన మూల్యం చెల్లించుకుంటా ఉండడంట. ఆ ప్రయాసానికి తగిన బహుమతి మనకు దేవుడు దయచేస్తాడు. కాబట్టి మనము సనుగులతో సంశయాలతో మనం విసుక్కుంటూ దేవుడి సన్నిధిలో దేవుని పనిని మనం చేసే వారముగా ఉండకూడదు. సంతోషంగా దేవుణ్ణి స్తుతించే వారముగా, సంతోషంగా దేవుణ్ణి ఆరాధించే వారముగా, మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనము ప్రేమించే వారముగా, ఆయన పనిని మనము ఘనంగా ఎంచుకునే వారముగా, ఆయన పనిలో మనము బాధ్యతగా ఉండే వారముగా, ఆయన పనిని మనం బాధ్యతగా చేసే వారముగా ఉండాలి. ఎందుకంటే మన ప్రయాసం అనేది వ్యర్థము కాదు. ఫిలిప్పీయులతో చెప్తున్నటువంటి మాట, ప్రభువునందు ఏక మనస్కులై ఉండండి. ప్రభువునందు ఏక మనస్కులై ఉండండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయండి. ప్రయాసపడిన వారిని ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడంట. ఆయన జ్ఞాపకంలో వారు ఎప్పుడు కూడా ఉంటారంట. కాబట్టి ప్రభు పని దగ్గర మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా ఆయన పనిలో మనము బాధ్యతగా ఉండాలా. ఆయన పనిని మనము బాధ్యతగా తీసుకోవాలా. ఆయన పరిచర్య
జరుగుటకు మనము మన వంతుగా మనము చేయాల్సినటువంటి సహాయం కావచ్చు, సపోర్టింగ్ కావచ్చు, ప్రార్థన అవసరత కావచ్చు, ప్రార్థనలో వాళ్ళతో ఉండటం కావచ్చు, దేన్నైనా కూడా దేవుళ్ళో చేసే చిన్న పని అయినా కూడా సరే మనకు అది గొప్ప దీవెనిస్తుంది, గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుంది, గొప్ప మేలును మనకు కలగజేస్తుంది. కాబట్టి ప్రభువునందు ప్రయాసపడినటువంటి కొంతమంది, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయములో కొంతమందిని గురించి మనకు తెలియజేస్తున్నాడు పౌలు గారు. ప్రభువునందు ప్రయాసపడిన వారికి ఆయన ఇచ్చినటువంటి, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చూడమ్మా. 12వ వచనం. ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుపోసాకును వందనములు, ప్రియురాలగు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడిను, ప్రభువునందు బహుగా ప్రయాసపడిందంట. ఇప్పుడు వీరిని ఇక్కడ రాయాల్సినటువంటి అవసరం ఏమన్నా ఉందా? ప్రభువు వారిని జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా? వారికి వందనాలు చెప్పాల్సిన అవసరం ఏమన్నా ఉందా? ఒక మనుషుడుగా ఉన్నటువంటి పౌలు గారే ప్రభువుకు చేసినటువంటి పని గుర్తు పెట్టుకొని వారికి పేరు పేరున వారికి వందనాలు తెలియజేస్తున్నాడు. మరి సమస్తము చూస్తున్నటువంటి దేవుడు మనం చేసే చిన్న పనిలో కూడా మనల్ని మెచ్చుకోడా? మనకు సహాయం చేయడా? సహాయం చేస్తాడు. మనం చేసే చిన్న పని అయినా కూడా దాన్ని ప్రేమతో చేయాలా, ఇసుకతో కాదు, ఇష్టపూర్వకంగా చేయాలా. ఆయన సన్నిధిలో ఇష్టపూర్వకంగా మనం ఆయన్ని స్తుతించాలా. ఆయన సన్నిధిలో మనము ఆయన సన్నిధిని ప్రియమారా ముదమారా దేవుని మనము ఆరాధించే వారముగా ఉండాలా. కాబట్టి ఇక్కడ వారిని గురించి మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువునందు ప్రయాసపడిన వారు ఎవరంట? వాళ్ళు ఎవరమ్మా? ఈ పేర్లు మనకు కష్టంగానే ఉంటాయి కానీ, త్రుపైనాకును త్రుపోసాకును. ఈ త్రుపైనాను అని అంటే సున్నితము అంట, ఈ త్రుపోసాకు అంటే సుకుమారం అంట. పెర్సిస్ అనే ఆమె ఒక దేవునికి చాలా ప్రయాసపడి దేవునికి సేవ చేసినట్లుగా, దేవుని యొక్క పని చేసేటటువంటి సేవకులకి మరి ఆయన పని ఎక్కడెక్కడ జరుగుతున్నదో అక్కడక్కడ ఆమె వారికి ఒక హెల్పర్గా, ఒక సహాయకురాలుగా ప్రభువునందు ప్రయాసపడినట్టుగా బహుగా, చిన్నంగా కాదమ్మా, కొద్దిగా కాదమ్మా, బహుగా ఫలించటము, ఎక్కువగా ఫలించటము. కానీ 3 యొక్క కేటగిరీలు ఉన్నాయి. కానీ ఇక్కడ బహుగా, ప్రభు సేవలో బహుగా ఫలించిందంట, బహుగా ప్రయాసపడిందంట, బహుగా సేవ చేసిందంట. అదే పైన ఒక స్త్రీని, పిబే అనే స్త్రీని, ఆమెంట సేవ చేస్తున్నటువంటి వారికంట ఆమె సహాయకురాలుగా ఉన్నదంట. మనము ఈరోజు పరిచర్యకు ఏ రీతిగా సహాయపడుతున్నామో, పరిచర్యని ఏ రీతిగా ముందుకు తీసుకొని వెళ్తున్నామో, దానికి ఏ రీతిగా మనము వారికి సపోర్టింగ్ గా నిలబడుతున్నాము. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దావీదుకి సపోర్టింగ్ గా ఉన్నారు ప్రార్థనలు. మరి ఈ రోజు మనము ఎవరికి ప్రార్థన సహాయం అందిస్తున్నాము, ఎవరికి మనము ఏ రీతిగా హెల్ప్ చేస్తున్నాము, దేవుళ్ళో మనము ఏ రీతిగా మనము దేవునికి కృతజ్ఞతలై ఉన్నాము, దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాము అనేది మనము ఒక్కసారి ఆలోచించాలా, ఒక్కసారి మనము గమనించుకోవాలా. మన ప్రయాసం అనేది వ్యర్థముగా పోదు. ప్రభువునందు నువ్వు పడిన ప్రయాసం అనేది వ్యర్థముగా పోదు. ఆయన నీ కొరకు ఒక బహుమానాన్ని ఉంచున్నాడంట. జీవ గ్రంథమందు వారి పేర్లు అనేది లిఖించబడి ఉన్నాయంట. ప్రభు అన్నాడు శిష్యులతో ఒక మాట, దయ్యాలు ఎల్లగొట్టేశామయ్యా, మాకు దయ్యాలు కూడా లోబడుతున్నాయి అన్నారంట. వాళ్ళు వచ్చి, అయ్యో దయ్యాలు లోబడేది కాదు నాయనా, మీరు మీ పేర్లు పరలోకములో జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి, వాటిని బట్టి మీరు సంతోషించండి. ఎక్కడున్నాయంట మన పేర్లు? పరలోకములో జీవ గ్రంథములో మన పేర్లు ఉన్నాయంట. దాన్ని బట్టి మీరు సంతోషించండి. దేన్ని బట్టి సంతోషించాలంట? మనం చేసే ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క పరిచర్యలో మన పేర్లు ఎక్కడుంటాయంట? జీవ గ్రంథములో రాయబడి ఉంటాయంట. నీ పని ఆయన కొట్టివేయడు, నువ్వు పడిన ప్రయాసం ఆయన కొట్టివేయడు.
నువ్వు ఇప్పటి వరకు దేవుళ్ళో పడినటువంటి ప్రయాసము వ్యర్థముగా పోదు. అది నీకు గొప్ప బహుమానాన్ని ఇస్తుంది, గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మరి ఎంతవరకు చేస్తున్నాను ఒక్కసారి మనము పరీక్షించుకోవాలా, ఒకసారి మనము చూసుకోవాలి. దేవుళ్ళో నేను ఎంతవరకు కష్టపడ్డాను, ఎంతవరకు నేను పని చేశాను, ఏ పనిలో నేను ముందుండాను, దేనికి దేవునికి నేను సహాయరాలుగా ఉన్నాను. ఎందుకంటే ఆయన సహాయమే, కానీ మనము ఆయన ఇచ్చిన దాంట్లో మనము ఆయనకి ఇస్తున్నాము అంతే. ఇది మన భాగ్యం అనుకుంటాము, ఇది మన సామర్థ్యం అనుకుంటాము, ఇది మనది అనుకుంటాము, కానీ మనది కాదు. దేవుడిచ్చిందే మనకు. దేవుడిచ్చిన దాంట్లోనే దేవుడిచ్చిన ఆయుష్కాలము, దేవుడిచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చిన శక్తి ఆయన ఇచ్చిందే. ఇది మనంతటి మనము తెచ్చుకోవాలా, ఇది మనముగా మనం సంపాదించుకోవాలా. అదే ద్వితీయోపదేశకాండం చూడమ్మా, 8వ అధ్యాయము 8వ అధ్యాయము 16వ వచనమమ్మ. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించను. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, మా అంత భాగ్యం మాకు కలగజేసినని అనుకుందరేమో. కాగా మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను మీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యం సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. చాలు సామర్థ్యత కలగజేసేవాడు ఆయనే, భాగ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే, ఆయన మేలుతో మనల్ని తృప్తిపరిచేవాడు ఆయనే. ఈ రోజు మనం ఉండామంటే దేవుని కృప, ఈ రోజు మనం దేవుని స్తుతిస్తున్నామంటే దేవుని కృప, ఈ రోజు మనం మాట్లాడుతున్నామంటే అది దేవుని కృప. ఇది మన యొక్క భాగ్యం కాదు, ఇది మన సామర్థ్యత కాదు, ఇది దేవుడిచ్చినటువంటి భాగ్యమే. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పది, సంగమా నీ భాగ్యం ఎంతో గొప్పది, విశ్వాసి నీ భాగ్యం ఎంతో గొప్పది. మనకిచ్చినటువంటి భాగ్యం చాలా గొప్పది, మనకిచ్చిన ఈ సమయం చాలా గొప్పది. ఈ సమయాన్ని మనం ఏ రీతిగా మనము ఉపయోగించుకుంటున్నాము, మనకిచ్చిన సమయాన్ని, మనకిచ్చిన పనిని మనము ఏ రీతిగా ఆయనలో నమ్మకంగా చేయగలుగుతున్నాము ఒక్కసారి మనము ఆలోచించాలా. సంగమా భయపడొద్దు, సంగమా నీ భాగ్యం ఎంతో గొప్పది. ఈ స్థితిలో నువ్వు ఉండావంటే నీ భాగ్యం ఎంతో గొప్పది. ఈ స్థితిలో మనం ఉండామంటే మన యొక్క భాగ్యం ఎంత గొప్పదో మనం ఒక్కసారి ఆలోచించాలా. ఇది మన సామర్థ్యత కాదమ్మా, ఇది మన స్వనీతి కాదు, ఇది నా శక్తి వల్ల జరుగుతుందన్నాడు. ఇది నా శక్తి వల్లనే. దేవుని శక్తి లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా ఈ రోజు నువ్వు నేను లేము, మనం ఎవరము కూడా లేము. ఆయన కృపలో, ఆయన తలంపులో మనం ఉన్నాం కాబట్టి ఈ దినము దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాము. దేవుని స్తుతించేటటువంటి సమయాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు దేవుణ్ణి మనము స్తుతించాలా, దేవుని మనము ఆరాధించాలా, దేవుని మనము గణపరచాలా. మనకిచ్చినటువంటి పని మన శక్తి వంచన లేకుండా చేయాలా. నా చేతికి వచ్చిన పని నా శక్తి వంచన లేకుండా చేయాలా. ఇక్కడ చేస్తే నీకు శక్తి. ఇది దేని వల్ల వస్తుందంట? ఇది మన యొక్క సామర్థ్యత వల్ల వస్తుందా? ఇది మన తెలివి వల్ల వస్తుందా? ఇది మనం చేసేటటువంటి నీతి వల్ల వస్తుందా? రాదు. ఇది దేవుని యొక్క మహాకృపను బట్టి మాత్రమే ఈ ధన్యత, ఈ భాగ్యం అనేది మనకు కలుగుతుంది. ఈ భాగ్యాన్ని మనము ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకూడదు. ఇంతటి భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞులై ఉండాలా. ఆయన పనిలో మనము బలవంతులై ఉండాలా. తిమోతితో ఒక మాట అంటున్నాడు పౌలు గారు, నా కుమారుడా కృపలో 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 రాదు. చదవము,
చదువుము, మాకు రాదు, నువ్వే చెప్పుకో, దానికి నువ్వే పురించుకో. ఇదే కదా మన యొక్క ఆలోచన. బైబిల్ చదవండి, బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది, బైబిల్ చదివితే నీతి వస్తుంది, బైబిల్ చదివితే ఆరోగ్యం వస్తుంది, బైబిల్ చదివితే పరలోక రాజ్యం వస్తుంది, బైబిల్ చదివితే నీ పాపాలు అక్కడ కనబడతాయి, బైబిల్ చదివితే నీ లోపాలు అక్కడ కనబడతాయి. మన లోపాలు మనం తెలుసుకోవాలంటే, మన పాపాలు మనం తెలుసుకోవాలంటే, మన అవిధేయతలు మనం తెలుసుకోవాలంటే మనం బైబిల్ చదవాలా. ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలా. బైబిల్ చదవకుండా ఎవరికి కూడా ఏ యొక్క ఆశీర్వాదము రాదు. అమ్మ చదువుకోకపోతే బైబిల్లో చెప్పే మాటలు వినండి. మేము చదవలేదు కదా మాకు రాదు ఆశీర్వాదం అనుకోవద్దమ్మా. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు విన్నప్పుడు వారికి విశ్వాసం, వారికి నమ్మకం, ఆ మాటల మీద వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. కాబట్టి వాళ్ళకి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. చదువుకున్న వాళ్ళని వాక్యం చదవకపోతే మేలు అని తెలిసి దాన్ని చేయకపోతే పాపమా పుణ్యమా అది కూడా నేనే పురించుకోవాలా. ఎవరు పురించరు దాన్ని. డాష్ అన్నప్పుడు దాన్ని చెప్పాలా. బైబిల్ చదివితే కదా చెప్తారు, బైబిల్ చదవకపోతే ఎందుకు చెప్తారు కదా. కుమారుడా కృపలో బలవంతుడు కమ్ము, వద్దలమనలేదమ్మా, బలవంతుడు కమ్మన్నాడు. కృపలను బలంగా ఉండాలా, దేవుళ్ళను బలంగా ఉండాలా, పౌరుషము కలిగి ఉండాలా, విశ్వాసముతో ఉండాలా, పట్టుదలతో ఉండాలా. ఎలా ఉండమని చెప్పాడమ్మా? కొరింథీయులతో ఎలా ఉండమని చెప్పాడు పౌలు గారు? ఎలా ఉండమన్నాడు? వాక్యం ఒకసారి చూడండి. 13లో చదివినాం కదా, 16, 13. ఎలా ఉండమన్నాడు? నీరసంగా ఉండమన్నాడా? నీరసంగా ఉండమన్నాడా? నీరసంగా ఉండమనలేదమ్మా. పౌరుషం గలవారై ఉండండి, మెలకుగా ఉండండి, విశ్వాసముతో ఉండండి. ఇంకా మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఎన్ని చెప్పాడమ్మా? ఎన్ని చెప్పాడు? ఒకసారి నాకు చెప్పండి. విన్నారు కదా ఇప్పుడు వాక్యము. ఎన్ని చెప్పారు? చెప్పాలా? అందరూ చెప్పాలి, నోరు తెరవాలి, అందరూ నోరు తెరిచి చెప్పాలా. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. ఎక్కడున్నారమ్మా బలవంతులుగా? ఎక్కడున్నారు పౌరుషంగా? ఎక్కడున్నారు నిలకడగా? ఎక్కడున్నారు మెలకుగా? దేవుళ్ళో ఉండామా, లోకంలో ఉండామా? లోకములో పౌరుషంగా ఉండామా, దేవుళ్ళ పౌరుషంగా ఉన్నామా? లోకములో బలవంతులుగా ఉన్నామా, దేవుళ్ళ బలవంతులుగా ఉన్నామా? ఎక్కడున్నాం మెలకుగా? ఎక్కడున్నాం జ్ఞానముగా? ఎక్కడున్నాము పౌరుషంగా, బలముగా, బలవంతులుగా? ఎక్కడున్నాము? దేవుళ్ళో ఉండాలా, దేవుళ్ళో ఉండాలా, ప్రార్థనలో ఉండాలా, మెలకుగా ఉండాలా, విశ్వాసముతో ఉండాలా, పౌరుషం గలవారై ఉండాలా, పట్టుదలతో ఉండాలా, సాధించే వరకు, జరిగేంత వరకు పట్టుదల, ప్రార్థన, పట్టుదల, విశ్వాసము, నమ్మకము, బలవంతులుగా ముందుకు సాగాల, ధైర్యవంతులుగా ముందుకు సాగాల. మనతో ఎవరున్నారంట? మనతో దేవుడు ఉన్నాడు, నాతో దేవుడు ఉన్నాడు. దేనికైనా ఆయన మాత్రమే చాలినంత దేవుడు, నాకు సరిపోయినంత దేవుడు. ఈ లోకంలో ఎవరు కూడా నాకు సరిపోయినంత వారు లేరు. నా దేవుడే నాకు చాలినంత దేవుడు, నాకు సరిపోయినంత దేవుడు నా దేవుడే, నాకు సహాయం చేసే దేవుడు నా దేవుడే. కాబట్టి ప్రార్థనలో ఎలా ఉండాలంట? మెలకుగా ఉండాలా, విశ్వాసములో నిలకడగా ఉండాలా, ప్రార్థనందు బలముగా, విశ్వాసమందు స్థిరముగా, ప్రార్థనందు పట్టుదలతో ఆత్మలో ఫలించుమా, వాక్యమందు బలముగా, విశ్వాసమందు స్థిరముగా, ప్రార్థనందు పట్టుదలతో ఆత్మలో ఫలించుమా.
ప్రార్థనందు బలముగా, వాక్యమందు వాక్యమందు బలముగా, విశ్వాసమందు స్థిరముగా, ప్రార్థనందు పట్టుదలతో ఆత్మలో ఫలించుమా. వాక్యమందు బలముగా, విశ్వాసమందు స్థిరముగా, ప్రార్థనందు పట్టుదలతో ఆత్మలో ఫలించుమా. యేసే నిరక్షక, దిగులు పడకకు నీవిక. యేసే విమోచక, కలత చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు. కాబట్టి మనము దేంట్లో ధైర్యంగా ఉండాలా, దేంట్లో మెలకువగా ఉండాలా, దేంట్లో విశ్వాసంగా ఉండాలా, ఎక్కడ మనము బలవంతులుగా ఉండాలా, ఎక్కడ మనం పౌరుషంగా ఉండాలా. ఏలియా రోషము కలిగి ఉన్నాడంట. ఎక్కడుండాలా? రోషము కలిగి ఉండాలా. ప్రార్థన పౌరుషంతో ఉండాలా. పట్టుదలగా ప్రార్థన చేయాలా. విశ్వాసములో నిలకడగా ఉండాలా. చిన్నదానికి పెద్దదానికి మనము తొట్టిల్లిపోకూడదు. అయ్యో నాకు ఇప్పుడు అది జరగలేదని చెప్పేసి మనము వెనుకంజ వేయకూడదు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు చేయగలిగినటువంటి దేవుడు, అటువంటి సమర్థత నా దేవుళ్ళో ఉంది, ఆ సామర్థ్యత నా దేవుళ్ళో ఉంది, ఆ శక్తి నా దేవుళ్ళో ఉంది, నాకు సహాయం చేస్తాడు అనే ఒక నమ్మిక, స్థిర విశ్వాసము, మెలకువతో ప్రార్థన, పౌరుషం గలవారై బలవంతులుగా దేవుళ్ళో ముందుకు సాగాల. కాబట్టి ప్రభు పనిలో మనం ఎప్పుడు కూడా వెనకంజ వేసే వారముగా ఉండకూడదు. ప్రభు సమయంలో దేవుని యొక్క ఆలయానికి సమయానికి రావాలా. దేవుడి సన్నిధిలో దేవుణ్ణి ఆర్భాటంతో స్తుతించాలా, గణపరచాలా. దేవుని యొక్క పరిచర్యలో నా వంతు నేను చెయ్యాలా, నాకు ఇచ్చినటువంటి పని నా శక్తి వంచన లేకుండా నేను చెయ్యాలా అనే ఒక విశ్వాసం కలిగి ఉండాలా. అప్పుడు దేవుడు మన పరిచర్యను జీవిస్తాడు, విస్తరింప చేస్తాడు. ఈ మాటలు వెళ్ళిన దగ్గరంతా కూడా, ఆ నీళ్లు పారిన దగ్గరంతా కూడా మృతమైంది ప్రతిది కూడా బ్రతికిందంట. నువ్వు ఎప్పుడైతే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉంటావో, అహర్నిశలు దేవుణ్ణి అడుగుతూ ఉంటావో, దేవుని కొరకు ప్రార్థిస్తూ ఉంటావో, దేవుణ్ణి ఏటి నువ్వు అడుగుతున్న వాటన్నిటిని కూడా దేవుడు నీకు దయచేసేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. దేవుళ్ళో పడినటువంటి ప్రయాసం అనేది ఏది కూడా వ్యర్థముగా పోదు. అందుకే నా ప్రియ సహోదరులారా, మీరు పడినటువంటి ప్రయాసము వ్యర్థము కాదు అని కొరింథీయులతో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం చేసే ఏ పనైనా కూడా సరే మన శక్తి వంచన లేకుండా చేయాలా, ప్రేమతో చేయాలా, ఇష్టముతో చేయాలా, మక్కువతో చేయాలా, హృదయపూర్వకంగా చేయాలా, మనస్ఫూర్తిగా చేయాలా. దేవుడి సన్నిధికి వచ్చి అప్పుడు నీ మనసును చూస్తున్నటువంటి దేవుడు, నీ ఆలోచన చూస్తున్నటువంటి దేవుడు, నీ యొక్క స్థితిని చూస్తున్నటువంటి దేవుడు, నువ్వు దేని నిమిత్తం ప్రార్థిస్తున్నావో, దేని నిమిత్తం నువ్వు అంగలారుస్తున్నావో, దేని నిమిత్తం నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి చూస్తున్నావో, దాన్ని నీకు ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా మందిరములో దాచి ఉంచినటువంటి మేలుతో నేను నిన్ను తృప్తిపరుస్తా, నా మందిరంలో ఉన్న సమృద్ధి చేత నేను తృప్తిపరుస్తా. ఆనంద ప్రవాహంలో మనము చురుకుంటామంట. దేవుడి సన్నిధికి వచ్చి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి, గాని దేవుడి సన్నిధిలో మనము శాపానికి కారకులు అవ్వకూడదమ్మా. దేవుడి సన్నిధిలో మనకేముందంట? ఆశీర్వాదం ఉంది. దేవుడి సన్నిధిలో మనకు సంపూర్ణ సుఖములు ఉన్నాయి. ఒక ఆదివారం దేవుడి సన్నిధికి వస్తే మనకు ఎంత ఆశీర్వాదం. దేవుని యొక్క మాటల్లో మనము చూడాల్సింది, చదవాల్సింది అంటే ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టత అంట. ఎంత శ్రేష్టమైనటువంటి భాగ్యం అది. ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట
1000 దినముల కంటే శ్రేష్టమంట. అంత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం అనేది దేవుడి సన్నిధిలో మన కొరకు దాచిపెట్టి ఉన్నాడమ్మా. ఆయన సమృద్ధిలో నుంచి మనకు ఆయన దయచేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడిలో మనం ఎప్పుడూ కూడా వెనుకంజ వేయకుండా మనకిచ్చిన పనిని మనము నమ్మకంగా చేసేవారముగా ఉండాలా. ఏ పనికి నిన్ను ఆయన వాడుకోవాలని పిలుచుకున్నాడు, ఏ పనికి నిన్ను హెచ్చించాలని ఆయన సన్నిధికి నడిపించుకున్నాడు, ఆ పని నువ్వు గమనించు. దేవుణ్ణి అడుగు, ప్రభా నేనేం చేయాలయ్యా, ఎందుకొరకు నన్ను రక్షించుకున్నావు, ఎందుకొరకయ్యా, నేను దేని కొరకయ్యా, నాకు ఇచ్చినటువంటి రక్షణ, నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత అయ్యా నేనేం చేయాలయ్యా నువ్వు అడిగినప్పుడు దేవుడు నువ్వేం చేయాలన్నది నీకు చెప్తాడు. చెప్పినప్పుడు ఆ పని నువ్వు కాదనకూడదు. ఆ పని చేయటానికి నువ్వు సమర్థత కలిగి ఉండాలా, ఆ పని చేయటానికి నువ్వు సిద్ధంగా ఉండాలా, ఆ పని చేయటానికి నువ్వు బాధ్యతగా ఉండాలా, ఆ పని చేయటానికి నువ్వు దేవుడి సన్నిధిలో నువ్వు ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలా, ఎప్పుడు మెలకువగా ఉండాలా. అప్పుడు దేవుడు అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తానన్నాడు. దేవుడి పనులు మనము నిర్లక్ష్యం చేసేవారముగా ఉండకూడదు. దేవుడి పనిలో మనము చాగులు చేసేవారముగా ఉండకూడదు. దేవుని సమయాన్ని వ్యర్థముగా ఏరే వాటికి మనము ఉపయోగించుకునే వారముగా ఉండకూడదు. ఇది ప్రభువు దినము. ఈ దినములో ప్రభువునందు ఆనందించమన్నాడు, ప్రభువునందు జీవించమన్నాడు, ప్రభువులో సంతోషించమన్నాడు, ప్రభువు యందు ప్రయాసపడమన్నాడు. ప్రయాసపడినటువంటి మనకు కొంతమందిని చూపించాడు. ఇబే దేవునికి పరిచర్యకు, దేవుని సేవకులకి ఆమె సహాయకురాలుగా ఉందంట. అదే విధంగా పెర్సిస్ ఆమె దేవుని యొక్క పనిలో బహుగా ప్రయాసపడిందంట. ఇతరమైన వాళ్ళు మరియా ఆమె కూడా ప్రభువునందు ప్రయాసపడిందంట. ప్రభు సేవలో ప్రయాసపడాలా, ప్రభు పనిలో ప్రయాసపడాలా. మాకేమి రాదమ్మా అనుకుంటారా? ప్రయాసం అంటే ఏందమ్మా, మేమేం పనికి వచ్చేదమ్మా, ఏం పని చేయాలి మేము అని అనుకుంటారా? దేవుడి సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా ఎంతమంది నాయన నశించిపోతున్నారయ్యా, ఎంతమంది నా ప్రభా నిన్ను తెలుసుకోలేక నాయన అజ్ఞానములో అంధకారములో చిక్కుకొని అలమటిస్తున్నారయ్యా. అట్టి బిడ్డలందరినీ రక్షించనాయన, అట్టి బిడ్డలందరినీ కాపాడనాయన అని దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటమే మన పని. మనకిచ్చిన పని ఏంది? నేను ఎక్కడ పోయి ఏం చెప్పాలని కాదు, దేవుడి సన్నిధికి వచ్చి మొరపెట్టు. జ్ఞానము కలిగిన వారంట ఇతరులను రక్షిస్తారంట, జ్ఞానము కలిగిన వారు ఇతరులను రక్షిస్తారంట. దేవుడి సన్నిధిలో మనము దేవుణ్ణి కలిగి దేవుని యందు ప్రయాసపడినప్పుడు మరి ఎంతో మంది నశించిపోతున్నటువంటి ఆత్మలు దేవుడి సన్నిధికి వచ్చేదానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడంట. శూన్యములో నుండి ద్వారాలు తెరిచినటువంటి దేవుడు ఈరోజు మన యొక్క స్థితిని చూసి, మన ప్రార్థన చూసి ద్వారాలు తెరవబడాలా. ఈ యొక్క పరిచర్య అనేక చోట్లకి ఇది ప్రవహించాలా, జీవ జల నదిలాగా ప్రవహించాలా. అది మన ప్రార్థనా శక్తి ద్వారా. ఇది దేని వల్ల అవుతుందయ్యా? ఇది ప్రార్థన ద్వారా మాత్రమే అవుతుంది. ఇది ప్రార్థన వల్ల మాత్రమే అవుతుంది. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు. నీకిచ్చిన పని నువ్వు ఎక్కడ వెనకబెట్టేసి వస్తున్నావా, నువ్వెక్కడ దిగజారిపోతున్నావా, నీకిచ్చిన పని నువ్వు ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి నువ్వు ఆలోచించు. మరి నన్ను ఎందుకు రక్షించుకున్నావు ప్రభా? నా వల్ల నీకేం ప్రయోజనం అయ్యా? ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క పరికరం ఆయనకి పనికొచ్చేటివే. ఆయన ఎవరిని కూడా వ్యర్థంగా చేయలేదంట. వ్యర్థమైంది ఆయన దగ్గర ఉండదంట. వ్యర్థంగా దేని చేయలా, వ్యర్థమైంది ఆయన దగ్గర ఉండదు. అన్ని కూడా ఆయనకి ఉపయోగకరమైనటివే. మనమందరం కూడా ఆయన ఉపకరణాలం. ఎవరుమంట మనము? ఉపకరణాలు. మనమందరం కూడా ఆయనకి ఉపకరణాలు. ఇదేం చేస్తుంది ఇప్పుడు? ఇదేం చేస్తుందమ్మా? ఈ బైబిల్ పెట్టుకొని ఇక్కడ నిలబడేదానికి సపోర్ట్ ఇస్తున్నది. మరి మనకు ఆ సాపలు ఏం చేస్తున్నాయి? మనం కూర్చునేదానికి మనకు ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ కూడా కుర్చీలన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి కదా. ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ సిస్టమ్ అంతా కూడా ఉపయోగపడుతున్నాయి కదా. ఇక్కడున్న ప్రతి వస్తువు ఉపయోగపడుతుంది దేవునికి. కానీ మనం ఎలా ఉపయోగపడుతున్నాము? ఆటి పని చాప పని దర్శి చేస్తుంది, అందరినీ కూర్చొని పెట్టుకుంటుంది.
ఈ పని ఇది చేస్తుంది. ఈ మైక్ పని మనం మాట్లాడితే సౌండ్ ఇస్తుంది. మరి వాటి పని అవి చేస్తుంది. లైట్లు మనకు వెలుగునిస్తున్నాయి. ఇవన్నీ ఇక్కడ దేవుడికి ఉపయోగపడుతున్నాయి. మనము దేవునికి ఉపయోగపడుతున్నామా? మనల్ని చేసినటువంటి దేవునికి మనం ఉపయోగపడుతున్నామా? ఒకసారి ఆలోచించాల. ఇవన్నీ కూడా దేవునికి ఉపయోగపడుతున్నాయి. నేను ఎలా దేవునికి ఉపయోగపడుతున్నాము అని మనమందరం కూడా ఎవరంట? దేవుడి సన్నిధిలో పరిశుద్ధమైన ఉపకరణాలంట. ఆయన చేతిలో పరిశుద్ధమైనటువంటి ఉపకరణాలంట. ఆయన చేతిలో భూషణ కిరీటాలంట. ఆయన చేతిలో రాజకీయ మకుటం అంట. మనము ఆయనలో మనము రాజకీయ మకుటం, భూషణ కిరీటం ఆయన చేతిలో వాడబడాల. ఏ చిన్న పనిలోనైనా కూడా మనము అవమానంగా ఫీల్ అవ్వకూడదు. పరిచర్య నేను చేసేదే, అబ్బా నేనే అంది. వాక్యం చెప్పేది పెద్ద హోదా అనుకుంటారేమో. వాక్య పరిచర్య అది 10 మందికి వాక్యం చెప్పి 10 మందిని మంచి మార్గంలో నడిపించడం అనేది గొప్పదే, దొడ్డ పనే. కానీ ఈ పరిచర్య కూడా అంతకంటే గొప్పది. దాన్ని చులకనగా మనం మాట్లాడకూడదు. దాన్ని మనం తృణీకరించకూడదు. మనకిచ్చిన పని ఏదైనా కూడా మన శక్తి వంచన లేకుండా చేయాలా. ప్రభువులో మనం ప్రయాసపడాలా. ప్రభువులో మనం ప్రయాసపడినప్పుడు మన ప్రయాసము వ్యర్థము కాదు. ఎవరి పని అర్థం కాదు. ఎవరు చేసింది వారి పనికి తగిన జీతము ఆయన దగ్గర ఉంటుంది. రేపు అందరము జీతం తీసుకోబోతున్నాము. ఒక పొలానికి కూలికి వెళ్ళిపోతాము, ఒక నాటికి వెళ్ళిపోతాము, లేదంటే ఒక కోతకి వెళ్తాము. అక్కడ పని చేయకుండా జాగులు చేస్తూ కూర్చుంటే కూలి ఇస్తుందా? సాయంత్రానికి అంత కూలి వస్తుందా? మనకు వస్తుందమ్మా? రాదు కదా. మరి అక్కడికి వెళ్ళి మనము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం కష్టపడితేనే కదా సాయంత్రానికి మనం కూలి తీసుకొని వస్తాము. ఏ పనికి వెళ్ళినా కూడా అక్కడ కష్టపడకుండా మనకు కూలి వస్తుందా? రాదు కదా. అది మనకు తెలుసు కదా. మరి దేవుడి సన్నిధికి వచ్చి కూడా మనము దేవుళ్ళో మనం ప్రయాసపడకపోతే మనకు ఆ ప్రయాసానికి తగినటువంటి ఫలితం వస్తుందా? కూలికి వెళ్తే కష్టపడితే అక్కడ డబ్బులు వస్తాయి. ఇక్కడికి వస్తే ఏమొస్తుంది? ప్రార్థిస్తే ఏమొస్తుంది? పాట పడితే ఏమొస్తుంది? గొంతు అరిగిపోతుంది. అవునా? పాట పడితే గొంతు అరిగిపోతుంది, ప్రార్థన చేస్తే గొంతు అరిగిపోతుంది. మనం కామ్గా ఉంటే మన గొంతు బాగుంటుంది, గొంతు రాపిడి రాదు, గొంతు బొంగరబోదు, స్మార్ట్ గా ఉంటుంది అని అనుకుంటున్నామా? స్వరం ఎత్తి పాడు. ఆ గొంతును సరి చేసేది ఆయన కదా. ఆ గొంతును సాధన చేసేది ఆయన కదా. దాన్ని స్వీట్ గా చేసేది ఆయనే కదా. దాన్ని రుచికరంగా చేసేది ఆయనే కదా. కాబట్టి మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? నన్ను ఎందుకయ్యా ఈ స్థలంలో కూర్చొని పెట్టావు? అసలు నీ ప్రణాళిక ఏమిటి? నీ ఉద్దేశం ఏమిటి? నీ ఆలోచన ఏమిటి నా పట్ల అని ఒక్కసారి దేవుడి సన్నిధికి వచ్చి అడుగుందామా? ఎప్పుడైనా అడిగామా? ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా దేవుడి సన్నిధికి వచ్చి? వదలమ్మా, మేము వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. నువ్వు వదిలేస్తే మేము వెళ్ళిపోతామమ్మా, ఎందుకు ఇవన్నీ ఎందుకమ్మా అని చెప్పేసి అనుకుంటున్నామా? దేవుడి సన్నిధికి వచ్చి దేవుడి సన్నిధిలో మనం అడగాల్సినటువంటి మాటలు దేవుడితో చెప్పి ఆయన దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని మనము పొందుకునేదానికి మనం దేవుడి సన్నిధికి వస్తాము. దేవుడి సన్నిధికి వచ్చి మనం ఏదో ఎంజాయ్ చేయడానికి కాదు, అది ఇది చెప్పుకునేదానికి కాదు, ఊర్లో కబుర్లు చెప్పుకునేదాన్ని, ఊర్లో వార్తలు చెప్పుకునేదానికి కాదు, ఆ వార్తలు ఈ వార్తలు చెప్పుకొని సంతోషించేదానికి కాదు. దేవుళ్ళో సంతోషాన్ని అనుభవించాలా. ఆ సంతోషం ఎలా వస్తుందంటే నువ్వు పాడు, నువ్వు స్తుతించు, నువ్వు గణపరచు. దేవుని యొక్క సంతోషము నీ హృదయంలోనికి వస్తుంది. ఎవరు తీసివేయలేనటువంటి సంతోషం, ఎవరు తీసుకున్నటువంటి సంతోషం మన హృదయాన్ని నింపుతుందమ్మా. ఈరోజు సంతోషం లేక ఎంతో మంది వేదన పడుతున్నారు, ఎంతో మంది బాధపడుతున్నారు, ఎంతో మంది కుమిలిపోతున్నారు. ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలతో, బాధలతో, వేదనతో, కుటుంబ సమస్యలతో, బిడ్డల సమస్యలతో, భర్త సమస్యతో, భార్య సమస్యతో ఎంతో మంది సంతోషాన్ని పోగొట్టుకొని సంతోషం ఎక్కడ ఉందయ్యా అని వెతుకుతున్నారు. ఎక్కడుందయ్యా అని అంటే దేవుని దగ్గరే ఆ సంతోషం. దేవుని దగ్గరకు వస్తే నీకు ఆ సంతోషం దేవుడిస్తాడు. దేవుని దగ్గరకు వస్తే ఆనందాన్ని నీకు దేవుడిస్తాడు. దేవుడి సన్నిధిలో ఆ సంతోషాన్ని పొందుకోగలవు. దేవుణ్ణి స్తుతిస్తే ఆ సంతోషం నీ హృదయాన్ని నింపుతుంది. హృదయము
స్తుతులతో నింపబడి నా భాగ్య గృహమును స్మరించుచుండా హృదయము స్తుతులతో నింపబడి నా భాగ్య గృహమును స్మరించుచుండా హల్లెలూయా పాటలు పాడుచుండా హల్లెలూయా పాటలు పాడుచుండా వన్నింపనాలనుక చాలదమ్మా వన్నింపనాలుక చాలదమ్మా ప్రియ యేసును నేను చూసిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ప్రియ యేసు రాజును నేను చూసిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు నేనేస్తూ ఉంటే చాలు ఆయన మహిమలో ఉంటే చాలు ఆయన మహిమలో నా ప్రతి అవసరాన్ని తీర్చేటటువంటి దేవుడు నా దేవుడు నా దేవుడు గొప్ప దేవుడు ఘన కార్యములు చేసే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు వింతలు విశేషాలు చేసేటటువంటి దేవుడు నా ప్రియుని విశేషం ఎంతో గొప్పది నా ప్రియులు చేసే కార్యాలు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు వాటిని వివరించదని అనుకుంటున్నా అవి లెక్కకు ఎక్కువైపోయినాయమ్మా వాటిని వివరించి చెప్పాలంటే అది నా తరము కాదు వాటిని వివరించి నేను చెప్పలేను నా దేవుని యొక్క సన్నిధిలో ఏముందంట సంతోషం సంతోషం ఆనందం భాగ్యం ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా నా సంగమా నీ భాగ్యం ఎంత గొప్పది మన భాగ్యం చాలా గొప్పదమ్మా మన విలువ చాలా గొప్పది దేవుని యొక్క కృపలో దేవుని యొక్క రక్తములో కడగబడ్డటువంటి బిడ్డలు మనం దేవునిలో ప్రయాసపడి దేవుని కొరకు ఆత్మను సంపాదించేటటువంటి భాగ్యం దేవుడు మనకిచ్చాడు ఆ ధన్యతను మనకిచ్చాడమ్మా డబ్బు సహాయం చేయమనలేదమ్మా ఎవరిని ధనాన్ని సహాయం చేయమనలా స్థలాలను సహాయం చేయమనలా ఒక ప్రార్థనని మాత్రమే సహాయంగా కోరుతున్నారు ప్రార్థన చేయండి అమ్మా ప్రార్థన చేయండి అయ్యా మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి మా కొరకు ప్రార్థన చేయండి మా సంఘం కొరకు ప్రార్థన చేయండి మా సేవకుల కొరకు ప్రార్థన చేయండి మా విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి డబ్బు అడిగారా ఎవరన్నా నాకు డబ్బు కావాలయ్యా అని అడిగారు ఎవరైనా నాకు డబ్బు కావాలమ్మా అని అడిగారా ఎవరైనా కానీ ప్రార్థన అడుగుతున్నారమ్మా ప్రార్థన ఎంత గొప్పది మనకి ఎంత గొప్ప ధన్యతనిచ్చినాడు దేవుడు ఆ ప్రార్థించే కృప మనకి ఇచ్చినాడమ్మా దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించేటటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చినాడమ్మా ఆ భాగ్యాన్ని మనము ఎవరి నిమిత్తం పోగొట్టుకునే వారముగా ఉండకూడదు ఎవరి నిమిత్తం దాన్ని పోగొట్టుకునే వారముగా ఉండకూడదమ్మా దేవుడి సన్నిధిని దేవుడి సాన్నిధ్యాన్ని మనం పోగొట్టుకునే వారముగా ఉండకూడదు దేవుడి సన్నిధిలో ప్రార్థించేటటువంటి కృప నాకు కావాలా ఈ రోజు నేను దేవుడి సన్నిధిలో కనబడాలా దేవుడు చెప్పినటువంటి మాట మీ పురుషులందరూ కూడా దేవుడి సన్నిధిలో కనబడాల మనమందరూ కూడా దేవుడి సన్నిధిలో కనబడాలా మన బిడ్డలందరూ కూడా దేవుడి సన్నిధిలో కనబడాలా దేవుళ్ళో మనం ఉండాలా దేవుళ్ళో మనం ఎలగాల దేవుళ్ళో మనం ఫలించాలా నా కుటుంబం ఫలించాలా నా బిడ్డలు ఫలించాలా నా భర్త నా భార్య నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో నేను ఉండాలా దేవుడి పని కొరకు నేను వాడబడాలా నా కుటుంబం దేవుడి పని కొరకు వాడబడాలా అకుల ప్రిస్కిల్ల కుటుంబం దేవుడి పనికి వాడబడింది పౌలు అంటున్నాడు నా ప్రాణానికి మీ ప్రాణం కూడా ఇచ్చేదానికి మీరు వెనకాడలేదని వారి గురించి సాక్ష్యం చెప్తున్నారు ఈ రోజు నా సంఘాన్ని గురించి ఏం సాక్ష్యం చెప్పాలా ఈ రోజు నా సంఘ బిడ్డల గురించి ఏం సాక్ష్యం చెప్పాలా ప్రిస్కిల్ల అకుల నా ప్రాణానికి ప్రాణం ఇచ్చేదానికి వాళ్ళు సిద్ధపడ్డారు ఆ ఇల్లు దేవుని యొక్క పరిచర్యకు వాడబడింది ప్రయాసపడింది మరి దేవుని యొక్క నామంలో ఈ యొక్క బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖించబడ్డాయంటే వారు ఎంత ధన్యులు పరలోక రాజ్యములో మన పేర్లు లిఖించబడాలంటే మనం ఎంత భాగ్యం చేసుకొని ఉండాలా ఎంత ధన్యత చేసుకొని ఉండాలా అందుకే దేవునిలో ప్రయాసపడ్డవారు వారి ప్రయాసము వ్యర్థముగా పోదు మనం పడిన చిన్న ప్రయాసమైన కూడా వచ్చి ఇంకా ఆ ప్రాంగణంలో అంత పొరకెత్తుకొని అంత ఊడ్చినా కూడా సరే ఆ ప్రయాసాన్ని మనం పోగొట్టుకోలేము దేవుడి పనిలో చేస్తున్న చిన్న పనికైనా కూడా నీకు గొప్ప బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు
అందుకే దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుడి సన్నిధిలో మనం దేవుని స్తుతించాలా, అనేకుల కొరకు ప్రార్థించాలా, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించాలా. జ్ఞానము కలిగిన వారు ఇతరులను రక్షిస్తారని దేవుని యొక్క వాక్యంలో ఉంది. కాబట్టి దేవుడు జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుందని దేవుని యొక్క వాక్యంలో రాపించబడి ఉంది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం చదువుతున్నాం. జ్ఞానంతో కుటుంబాలు కట్టబడాలా, జ్ఞానంతో బిడ్డల జీవితాలు కట్టబడాలా, జ్ఞానంతో యవన బిడ్డలందరూ కూడా సరిచేయబడాలా, మరి జీవితాలు దేవుళ్ళ కట్టబడాలా. మరి ఏ రీతిగా మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం, దేనికోసం మనం ప్రయాసపడుతున్నాము, దే సంపాదన కొరకు మనం ప్రయాసపడుతున్నాము, దేన్ని సంపాదించుకుంటున్నాం, మనం ఏ సంపాదన కొరకు మనం ప్రయాసమో ఒక్కసారి మనములు మనం పరీక్షించుకోవాలా, మన గురించి మనం యోచించుకోవాలా. ప్రభువా, నీ సన్నిధిలో నేను ఏ రీతిగా ఉన్నానయ్యా, నీ సన్నిధిలో నేను ఏ రీతిగా ఉన్నానయ్యా, నీ సన్నిధిలో నేను నిర్లక్ష్యంగా ఉన్నానా, అజాగ్రత్తగా ఉన్నానా, అనాలోచనంగా ఉన్నానా, ఎలా ఉన్నానయ్యా, నా పొరపాటు నాకు తెలియచే ప్రభువా. ఎందుకంటే మన పొరపాట్లు మనకు తెలియదు, మన అవిధేయతలు మనకు తెలియదు. కానీ దేవుడు మనల్ని చూస్తున్నటువంటి దేవుడు, మనం ఏ రీతిగా ఆయన సన్నిధిలో ఉన్నామన్నది ఆయన కనిపెడుతున్నటువంటి దేవుడు, కన్నులారా చూస్తున్నటువంటి దేవుడు. నరులారా ఎంతవరకు నా గౌరవాన్ని అగౌరవంగా మారుస్తారు అని ఆయన పలుకుతున్నటువంటి దేవుడు. ఎంతవరకు మీరు అబద్ధమైన వాటిని ప్రేమిస్తారు, ఎంతవరకు లోకాన్ని ప్రేమిస్తారు, లోకంలో ఉన్న వాటి కొరకు ఆశపడతారు అని ఆయన మనం చూస్తున్నటువంటి దేవుడు. మన యొక్క స్థితిగతులు ఎరిగినటువంటి దేవుడు, మన ఆలోచన శక్తిని ఎరిగినటువంటి దేవుడు. నీకు ఆలోచన పుట్టకముని మధ్య నాకు తెలుసునన్నటువంటి దేవుడు. మనలో ఆయనకు మరుగైంది ఏది లేదు, మనలో ఆయనకు దాచబడింది కూడా ఏది లేదు అని మనం గుర్తెరగాలి. మనం గమనించాలా, నా ఆలోచన ఎరిగిన వాడు, నా తలంపులు ఎరిగిన వాడు, నా పనులు ఎరిగిన వాడు, నా క్రియలు ఎరిగిన వాడు, నేను చేస్తున్న ప్రతిదీ కూడా చూస్తున్నటువంటి దేవుడు. మరి ఆయన సన్నిధిలో నేను ఎలా ఉంటానో ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆ జీవ గ్రంథంలో రాచిపెట్టబోతున్నాడు. ఆ జీవ గ్రంథాన్ని రేపు చదువుబోతున్నాడు మన ముందు. ఆ జీవ గ్రంథంలో మరి ఇక్కడ మనం ఏ రీతిగా ఆయన సన్నిధిలో ఉంటున్నాం, ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాం, ఏ రీతిగా ఆయన సన్నిధిలో మనం ఆయనకి అవిధేయులుగా ఉన్నాం, విధేయులుగా ఉన్నాం. ఒకసారి మనములు మనం పరీక్షించుకోవాలి. మనములు మనం పరీక్షించుకుంటే మన తప్పు మనకు తెలియజేస్తాడు, మన పొరపాట్లు మనకు తెలియజేస్తాడు. ఎందుకంటే మన పొరపాట్లు మనకు తెలియదు. నేను న్యాయస్తున్నే, నేను న్యాయస్తురాలిని, నేను ప్రార్థనా పరురాలినే, నేను ప్రార్థనా పరుణ్ణే అని నన్ను నేను సమర్థించుకుంటాను. కానీ మనల్ని చూస్తున్నటువంటి దేవుడు ఎవరు? ఆయన. మనలో ఉన్నటువంటి సామర్థ్యతను ఎరిగిన దేవుడు ఆయన, మనలో ఉన్నటువంటి సమర్థతను ఎరిగిన దేవుడు ఆయన. ఆయన ఇస్తేనే మనకు ఆ సామర్థ్యత వస్తుంది, ఆయన ఇస్తేనే మనకు ఆ కృప ధన్యత మనకు కలుగుతుంది. కాబట్టి దేవుడిని అడగాలి, ప్రభా నన్ను రక్షించుకున్నావయ్యా, దేని కొరకు ప్రభా, దేని కొరకు నన్ను రక్షించుకున్నావయ్యా? నా జీవితం అంతా కూడా వ్యర్థముగా గడిపేస్తున్నానయ్యా, నా సమయాన్నంతా కూడా వ్యర్థముగా గడిపేస్తున్నానయ్యా, నేనేమి చేయలేకపోతున్నానయ్యా, నేనేది సాధించలేకపోతున్నానయ్యా, నేనేది కూడా నాయన నీ దగ్గర నుంచి గ్రహించి తీసుకోలేకపోతున్నానయ్యా అని ఒకసారి దేవుడి దగ్గర ప్రార్థించు. దేవుడు నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ ఆలోచన విధానాన్ని, నీ యొక్క విశ్వాసాన్ని అన్ని కూడా చూస్తున్నటువంటి దేవుడు. ఎందుకంటే నమ్మకంగా ఉంటే ఆయన దీవెనలు ఇస్తాడు. ఆయన సన్నిధిలో నమ్మకంగా పరిచర్య చేయి. ఈ పరిచర్య కొరకు నిలబడు. ఈ పరిచర్య అనేక చోట్లకు వ్యాప్తి చెందాలా, వ్యాపించాలా. దైవ రాజ్యం కట్టబడాలా, దేవుని రాజ్యం కట్టబడాలా, దేవుని రాజ్యం కొరకు అనేక ఆత్మలు సంపాదించాలా అనే ఒక పట్టుదల, అనే ఒక ప్రార్థనా శక్తి, అనే ఒక పౌరుషం, అనే ఒక విశ్వాసం, అనే ఒక మెలకువ, అనే ఒక బలాన్ని, ఇవన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తాడు, మనకిస్తాడు. దేవుడు ఇవ్వకుండా పోయే దేవుడు కాదు. అడిగిన వాటన్నింటినీ కూడా దేవుడు దయచేసేటువంటి దేవుడు. కానీ అడిగిన వాటికి అడిగేది నీ యొక్క స్వలాభం కొరకు కాదు. నీ స్వలాభం కొరకు అయితే చేయడు ఆయన. దేవుని చిత్తం, ఆయన చిత్తములో అడిగినప్పుడు ఆ ప్రతి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. కాబట్టి నువ్వు చేయాల్సింది దేవుళ్ళు ప్రతి విషయంలో, ప్రతి పనిలో కూడా నమ్మకంగా, నువ్వు ప్రేమ
ప్రేమపూర్వకంగా, నువ్వు మనస్ఫూర్తిగా, నీ హృదయపూర్వకంగా దేవుడు పని చేయి. అప్పుడు దేవుడు గొప్ప బహుమానాన్ని నీకు దయచేస్తాడు. దేవుడని ఎవరన్నా చెప్పగలరా? నీ ప్రయాసము వ్యర్థంగా, నువ్వెందుకు పడుతున్నావు ప్రయాసం వ్యర్థమైపోతుందని ఎవరైనా చెప్పగలరా? లేదమ్మా, మన ప్రయాసము వ్యర్థముగా పోదు. ఆయనలో పడిన ప్రతి ప్రయాసానికి దేవుడు మనకు ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ సమయం మనమందరం కూడా ప్రార్థిస్తాం, మనమందరం కూడా అడుగుదాం, మనమందరం కూడా విశ్వాసంతో ఆయనలో ముందుకు సాగదాం. దేవుడు మనకు సహాయం, దేవుడు మనకు ఆధారం, దేవుడు మనకు సర్వాన్ని కూడా ఇచ్చేటటువంటి సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు అన్నిటినీ కూడా ధారాళముగా దయచేసేటటువంటి దేవుడు. అట్టి దేవుళ్ళు మనం పడినటువంటి ప్రయాసం వ్యర్థముగా పోకుండా ప్రతి ప్రయాసానికి ఒక బహుమానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం మనమందరం కూడా ఆ బహుమానం కొరకు ప్రార్థన చేద్దాం, ఆ ధన్యత కొరకు ప్రార్థన చేద్దాం, ఆ ఘనత కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చే ఘనత నాకు కావాలా, దేవుడిచ్చే ధన్యత నాకు కావాలా, దేవుడిచ్చే బహుమానం కొరకు నేను ఆయన పనిని నేను బాధ్యతగా చేయాలా అనే ఒక స్థిరమైనటువంటి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, పట్టుదలతో ప్రార్థన చేస్తాం, మెలకువతో ప్రార్థన చేస్తాం, పౌరుషంగా ప్రార్థన చేద్దాం. బలవంతులుగా ఆయన ముందుకు కొనసాగుతాం. ఆయన పరిచర్యలో ప్రతి బిడ్డ వాడబడేదానికి, ఆయన పరిచర్యలో ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా వారికి తగినటువంటి వారి యొక్క శక్తి లోపం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన పనిలో పాల్గొని, ఆయన పనిలో ప్రయాసపడి, ఆయన పనిలో అనేకుల్ని ఆయన కొరకు సిద్ధపరిచేదానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరిద్దాం, అందరూ కూడా మోకరిద్దాం, అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకొని దేవుడిని స్తోత్రం చేద్దాం, దేవుడిని స్తుతిస్తాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, స్తోత్రం 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 నాయన. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం అయ్యా. అయ్యా నీకే స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. దేవా నీకే స్తోత్రమయ్యా, 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 స్తోత్రం నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృపగల దేవా నాయన, ప్రేమగల తండ్రి నాయన, సర్వోన్నతుడ నాయన, సర్వాధికారి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి మధ్యాహ్న కాల సమయం అందు నాయన నీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. నీ పాద సన్నిధిలో నా ప్రభా ఇప్పటి వరకు నాయన నిన్ను స్తుతించిన ఆయన, గణపరిచిన ఆయన, మహిమపరిచి ఆరాధించినాం తండ్రి. అయ్యా నీ లేఖన భాగంలో ఉన్నటువంటి నాయన కొన్ని విషయాలు నాయన మాతో నాయన అయ్యా మీరు నా తండ్రి మాట్లాడిన ఆయన మా బిడ్డలందరితో కూడా పంచుకునే దానికి నాయన మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క నాయన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన మేము ఇద్దరిని నా తండ్రి నాయన రేపు పంటగా కొనిపోతున్నాం తండ్రి దేవా, నీకు స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన మంచి నేలలో పడిన విత్తనముగా నా తండ్రి నాయన నూరొంతులుగా ఫలించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా నాయన. ఏ బిడ్డను కూడా నాయన నీ సన్నిధిలో వ్యర్థముగా ఉండకూడదు నా ప్రభా నాయన. వ్యర్థమైన నా తండ్రి నీ సన్నిధిలో వచ్చి నాయన కొట్టివేయబడతాదని వాక్యం చెప్తున్నది నా ప్రభా, నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ బిడ్డలమైన మమ్మల్ని నా తండ్రి నాయన నీ పని కొరకు నా తండ్రి వాడుకోదేవా, నీ పని కొరకు నాయన ఆయుధపరచు నాయన, నీ పని కొరకు నాయన సంధించిన ప్రభా నాయన. అయ్యా సమర్థలుగా నా తండ్రి చేయండి ప్రభా నాయన, సామర్థ్యతను కలగ చేయండి ప్రభా నాయన. దేవా దేవా నీకు స్తోత్రం నా తండ్రి నాయన. అయ్యా నీకు స్తోత్రం నా తండ్రి నాయన. అయ్యా నీ ఎందు పడినటువంటి ప్రయాసం నాయన వ్యర్థము కాదని చెప్తున్నావు తండ్రి దేవా. అయ్యా ఇప్పటి వరకు నాయన నీ సన్నిధిలో నాయన నీ పనిలో నా తండ్రి నిర్లక్ష్యంగా ఉన్నామేమో నా ప్రభా. అయ్యా నీ పనిలో నా తండ్రి నాయన అనాలోచనగా ఉన్నామేమో నా తండ్రి దేవా. దయతో క్షమించిన ఆయన మన్నించిన ప్రభా నాయన మాకందరికీ కూడా నా తండ్రి నాయన నీ పని చేయటానికి నాయన శక్తిని, బలమును నాయన, తెలివిని నాయన, వివేచన, జ్ఞానమును నాయన దయచేయగలుగుతున్నాను. స్తోత్రాలు తండ్రి దేవా, నీకే స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ఇదిగో నా తండ్రి ఈ సమయంలో నాయన ఏ బిడ్డ హృదయంలో ఏ ప్రార్థన ఉన్నదో నా తండ్రి, ఏ కార్యాల నిమిత్తం నాయన నీ సన్నిధిలో నాయన ప్రార్థించుకున్నారు, ఏ కార్యాల నిమిత్తం నాయన నీ సన్నిధిలో నా తండ్రి నీ బిడ్డలు నా తండ్రి నాయన నిన్ను అడుగుతున్నారు నా ప్రభా నాయన. హృదయాలు నెరిగిన వాడా, అంతరంద్రియాలు నెరిగిన నీతి కలిగిన దేవుడా, అయ్యా హృదయ రహస్యాలు నెరిగిన దేవుడా నీకు స్తోత్రాలు నా ప్రభా నాయన. ప్రతి బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా, ప్రతి బిడ్డ మనవి మీరు ఆలకించండి అయ్యా, ప్రతి బిడ్డ విన్నపాన్ని మీరు ఆలకించండి అయ్యా. మీ చెవి ఎక్కి నాయన ఆలకించిన తండ్రి నాయన నీ కృపణ
అనుగ్రహించు దేవా. నీ యొక్క నాయన ఇదిగో నా తండ్రి ఆశీర్వాదంతో నింపండి ప్రభా, నీ దీవెనలతో నింపండి ప్రభా నాయన. విశ్వాసంతో నడిపించు నాయన, నమ్మకంతో నడిపించు నాయన, మేలుతో నడిపించు నాయన. నీ మందిరంలో ఉన్న సమృద్ధి చేత నాయన తృప్తిపరచండి అయ్యా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు నాకు నాయన చాలినంత దేవుడు అని నా తండ్రి. ప్రతి బిడ్డ నా తండ్రి నాయన నీకు సాక్ష్యం పలకాలయ్యా నాయన. అయ్యా నీ సన్నిధిని హెచ్చించాలి ప్రభా నాయన. అయ్యా నిన్ను నాయన హెచ్చించి గణపరిచి గౌరవించాలి ప్రభా నాయన. అట్టి కృప నాయన బిడ్డలందరికీ దయచేయండి అయ్యా, నాకు దయచేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నా తండ్రి. అయ్యా మేము ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు నా ప్రభా నాయన. అయ్యా అయ్యా నీకు స్తోత్రం నా తండ్రి నాయన. నీ రాజ్య వ్యాప్తి కొరకు నాయన మేము ప్రయాసపడాలి ప్రభా నాయన. ప్రభువు నందు నాయన స్థిర మనసులైన తండ్రి నాయన ఆత్మను సంపాదించాలి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి నా ప్రభా నాయన, ఈ సంవత్సరం నా తండ్రి నాయన బిడ్డలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, తీర్మానాలు నాయన, బిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నాయన ఫలించాలయ్యా. ఫలభరితంగా నాయన ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం ఉండాలి ప్రభా. ఫలములు ఇచ్చే బిడ్డలుగా నా తండ్రి నాయన. అయ్యా నువ్వు చూసినప్పుడు నా తండ్రి నాయన, అయ్యా 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 నా తండ్రి నాయన ఫలములు లేని చెట్టులాగా ఉండకూడదు నా ప్రభా. ఫలాలు ఇచ్చే బిడ్డలుగా, ఫలాలు ఇచ్చే కుటుంబముగా నా తండ్రి నాయన. ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం నా తండ్రి నాయన నీ కొరకు నాయన కట్టబడాలి ప్రభా. నీ సేవ కొరకు కట్టబడాలి ప్రభా, నీ పని కొరకు కట్టబడాలి ప్రభా, నీ పరిచర్య కొరకు కట్టబడాలి ప్రభా. నీకు స్తోత్రం 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 నా తండ్రి దేవా. ఎక్కడ వేసిన వారం అక్కడే కాదు నా ప్రభా నాయన. అనేకులు నాయన నీ వైపుకు మళ్ళించే వారముగా మేము ఉండాలి ప్రభా. అనేకులు నాయన నీ వైపుకు త్రిప్పే వారముగా మేము ఉండాలి ప్రభా. మా ప్రవర్తన సరి చేసుకోవాలి ప్రభా, మా యొక్క మాటలు సరి చేసుకోవాలయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి ఈ లోకములో నా తండ్రి నాయన స్వస్థ బుద్ధి కలిగిన తండ్రి, భక్తి కలిగిన తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి నా ప్రభా. అయ్యా నీ యందు నా తండ్రి నాయన మేము స్థిరులైన తండ్రి నాయన నీ కృప కొరకు నాయన మేము నాయన కనిపెట్టే వారముగా నాయన ఈ బైబిల్ మాకు బోధిస్తున్నదయ్యా. ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నాయన మా జీవితంలోనికి మేము తీసుకున్న తండ్రి వాటి ప్రకారంగా మేము నడవాలయ్యా, వాటి ప్రకారంగా మేము ఫలించాలయ్యా. అయ్యా ఫలింపును ప్రతి చెట్టు నరకబడి నాయన గిల్ల వేయబడుతుందన్నావు తండ్రి. అయ్యా అలాంటి స్థితి నాయన ఏ బిడ్డలకి ఎవరికి రాకూడదు నా ప్రభా. ప్రతి బిడ్డ ఫలించాలయ్యా నీ కొరకు నాయన, ఫలములు నాయన కలిగి జీవించాలయ్యా. అట్టి కృప నాయన బిడ్డలైన వారందరికీ కూడా నాయన మీరు దయచేస్తారు నా ప్రభా. అయ్యా ఇదిగో నాయన కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు నాయన నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. కుటుంబాలుగా నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి, జాతి జనాలుగా నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా ఏ విధము చేతనైనా కూడా నాయన మా రక్త సంబంధికులు నాయన, మా స్వజనులు నా తండ్రి, మా సొంత జన్మ నా ప్రభా నాయన నీ రక్షణలోనికి రావాలి ప్రభా. అట్టి కృప నాయన, అట్టి భాగ్యం నాయన అయ్యా మీరు మాకు దయచేస్తారని నమ్ముతున్నా ప్రభా. అయ్యా ఇదిగో మా సేవకులను సేవకురాలు తండ్రి, మా పరిచయనంతటిని కూడా నాయన మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రభుత్వ అధికారులు, ప్రధానుల చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మా గ్రామములన్నీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకున్నాం తండ్రి దేవా. నీ చిత్తము నీ ఆలోచన తండ్రి నాయన మీరు మాకు దయచేసి నడిపించి ఈ నామములు ఎత్తిపట్టి ఈ నామాన్ని మహిమపరచుకొని కనపరచుకోమని నా తండ్రి. మాకు ఇచ్చిన ప్రతి పని నా తండ్రి మేము శ్రద్ధగా చేయడానికి నాయన మీరే మాకు నాయన బోధించిన ఆయన, ఆయుధపరిచిన ఆయన, ఈ రాజ్యం కొరకు సిద్ధపరిచిన తండ్రి, ఈ రాకడ కొరకు నాయన మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి నాయన ఇదిగో నాయన ఈ వాక్యములో నాయన సిద్ధపరచమని నేను వేడుకుంటూ నేను ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటున్నా తండ్రి నాయన. ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పచెప్పు. ఇదిగో నాయన ఇంటర్మీడియట్ నా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి. ఇప్పటి వరకు నాయన కాచిన దేవా, ఇక ముందు కాలం కూడా మీరే కాచి కాపాడమని సాయంత్రం నా తండ్రి నాయన ఇదిగో నాయన మీ కుమారుడు నా తండ్రి మస్తు కుటుంబంలో నాయన ప్రార్థన నీ చేతులకు అప్పచెప్తున్నా ప్రభా. మీరు నా తండ్రి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని మమ్మల్ని అందరినీ కూడా నాయన మీరే నా తండ్రి నాయన